హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాల్లో భాగంగా నేను ఆంధ్రప్రదేశ్ మంత్రి మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ లేదు, ఉంటే కంటిన్యూ చేద్దాం అనుకున్నాము. నేను శాసన మండలిలో జరుగుతున్న సమావేశాల్లో బొత్స సత్యనారాయణ గారు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా చెప్పారు. ఆయన వ్యవస్థ లేదు, వ్యవస్థ లేకుండా మేము ఎక్కడి నుంచి ఎలా కంటిన్యూ చేస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ప్రధానంగా ఏంటంటే వ్యవస్థ లేకుండానే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు 5,000 నుంచి 10,000 ఇస్తామని చెప్పారు. వ్యవస్థ లేకుండానే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు వాలంటీర్ వ్యవస్థను అవహేళన చేస్తూ ఒక ఉద్యోగాల 5,000 రూపాయల జీతం అంటే అసలు దాన్ని ఉద్యోగం అంటారా? ఎవరన్నా పిల్లనిస్తారా పెళ్లి చేసుకునేదానికి? దాన్నేం ఉద్యోగం అంటారని ఫస్ట్ అవహేళన చేశాడు. కానీ రాను వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్స్ యొక్క సిగ్నిఫికెన్స్ని, ఆ నంబర్ని గుర్తించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళతో పెట్టుకుంటే ఎన్నికల్లో మనకి ఇబ్బంది అవుతుందని గ్రహించి ఖచ్చితంగా వాళ్ళకు ఎరేసాడు. 5,000 నుంచి 10,000 అంటే ఖచ్చితంగా అటు నుంచి ఇటు షిఫ్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. 10,000 అప్పటికి వైసీపీ ప్రభుత్వం శాలరీలు పెంచుతామని ఏం చెప్పలేదు అప్పటికి. సో చెప్పకపోయేసరికి టీడీపీ 10,000 ఇస్తామనేసరికి పాపం అమాయకులు వాలంటీర్స్ చంద్రబాబు నాయుడు గారికి ఆశపడేసి మెజారిటీ టీడీపీకి సపోర్ట్ చేశారు. వచ్చిన తర్వాత ఈరోజు ఆ వ్యవస్థ లేదనేసి నమ్మబలికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడట్లా, వాలంటీర్ వ్యవస్థ గురించి ఆయన ఎక్కడ ప్రస్తావించట్లా. అసెంబ్లీలో వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. వాలంటీర్ వ్యవస్థని లేకుండా రూపుమాపేదానికి వాలంటీర్లు తప్పులు చేశారు, వాలంటీర్ల వల్ల నష్టం జరిగింది, వాలంటీర్లకు పనే లేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం దండగా, ఈ రకంగా ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఈరోజు నిన్న కౌన్సిల్లో మంత్రి గారు మాట్లాడుతూ శాసనమండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అడిగిన క్వశ్చన్లకు వ్యవస్థ లేదు, వ్యవస్థ లేకుండా ఎలా కంటిన్యూ చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తారు. అయ్యా ఫస్ట్ అనుకున్నాం చేద్దామనేసి వాళ్ళందరూ ఎన్నికలకు ముందు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ అంటే ఉన్నారు కదా, ఉన్న వ్యవస్థని రాజీనామా చేయించారు ఎలక్షన్ టైంలో. సో వాళ్ళని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకుని 10,000 ఇవ్వచ్చు కదా చంద్రబాబు నాయుడు గారికి. చిత్తశుద్ధి ఉంటే. చిత్తశుద్ధి లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ యూటర్న్ పాలిటిక్స్ కదా. అదే ఇప్పుడు చేశారు వాలంటీర్ల విషయంలో. ముందున్నాం ఫస్ట్ 5,000 అదేం ఉద్యోగం, పెళ్లి చేసుకోవాలంటే పిల్లనిస్తారని హేళన చేసి తర్వాత వాళ్ళ ఆవశ్యకతను గ్రహించి 10,000 అని చెప్పి వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. గెలిచిన తర్వాత ఈరోజు వాళ్ళ అవసరం లేదు, వాళ్ళు ఎటుపోతే మనకెందుకు అనేసి చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యవస్థని రూపుమాపేదానికి, అసలు లేకుండా చేసేదానికి ఆయన మాట్లాడకుండా ఎమ్మెల్యేలు మంత్రులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత గద్దరన్న ఒక పాటలో ఒక సెంటెన్స్ చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సాధు జంతువులా మారిపోతాడు, అన్నీ మంచి మాటలే చెప్తాడు, మంచి చేస్తానని చెప్తాడు. గెలిచిన తర్వాత ఆయనలో ఉన్న క్రూరమైన రాజకీయవాది, ఆయనలో ఉన్న యూటర్న్ రాజకీయవాది బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చూడండి, వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేస్తాడు, గ్రామ సచివాలయం వ్యవస్థను నిర్వీర్యం చేసే పనిలో పడేశాడు, గ్రామ సచివాలయం అంతకుముందు చేసే పనులని మళ్ళీ మీ సేవాకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. డిఎస్సి నోటిఫికేషన్ ఇదిగో అదిగో అన్నాడు, 2-3 రోజుల్లో టెక్నికల్ క్లియర్ చేసి ఇస్తున్నామని చెప్పారు. 2-3 రోజులు పోయి 2 వారాలు దాటింది. ఎప్పటికి ఇస్తారో తెలియదు, ఎప్పుడు ఫినిష్ చేస్తారో తెలియదు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత వస్తే 6 గ్యారెంటీలు అన్నాడు, ఒక గ్యారెంటీ 3-4 నెలల తర్వాత ఒక గ్యారెంటీ మొదలుపెట్టాడు. మిగిలిన 5 గ్యారెంటీలు ఎప్పటి నుంచి చేస్తాడో తెలియదు. రైతు భరోసా ఇప్పుడు వరకు ఇవ్వలేదు. సో ఈ గద్దరన్న చెప్పిన ఈ స్టేట్మెంట్ ఏదైతే పాటలో చెప్పిన ఆ పర్టికులర్ లైన్ ఏదైతే ఉందో, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు సాధు జంతువుగా మారిపోతాడు, రకరకాల హామీలు ఇస్తాడు, నమ్మవలికిచ్చే ప్రయత్నం చేస్తాడు. ఎన్నికలైన తర్వాత యాజ్ యూజువల్గా యూటర్న్ పాలిటిక్స్ తప్ప ఇంకో పాలిటిక్స్ చేసేదానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇష్టపడడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్లో ల్యాగ్ అవ్వనివ్వండి, వాలంటీర్ వ్యవస్థను కంప్లీట్గా పూర్తి చేయడం అవ్వనివ్వండి, గ్రామ సచివాలయం వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం అవ్వనివ్వండి, అంతకుముందు ఎలక్షన్లో చెప్పినటువంటి మీ సేవను తీసుకొస్తానని చెప్పి తీసుకురావడం అవ్వనివ్వండి. ఇలా చంద్రబాబు నాయుడు గారు తన అవసరాలకు అనుగుణంగా మాట్లాడేస్తారు. మాట్లాడిన తర్వాత అవసరాలు తీరిన తర్వాత ఆ మాట్లాడిన మాటకు నాకు సంబంధం లేనట్టు చంద్రబాబు నాయుడు గారు నమ్మబలికి చెప్పారు. ఇది ఒక్కసారి చేయాల, ఆయన గెలిచిన ప్రతిసారి చేసే పని సో చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కున్న దగ్గర నుంచి మనం నోటీస్ చేసుకుంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన పని చెప్పినట్టుగా చెప్పిన టైంలో చేసిన దాఖలాలు ఎప్పుడూ లేవు. అలా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారు? అలా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ లోపల ఉండే యూటర్న్ పాలిటీషియన్ బుద్ధులు ఎక్కడికి పోవాలి అవి? అందుకని ఆయన ఎన్నికలకు ముందు సకల జనుల్ని నమ్మిస్తారు, అన్ని వర్గాల్ని నమ్మబలికిస్తారు.
గెలిచిన తర్వాత ఆయనలో ఉండే రియల్ ఒక కన్నింగ్ పాలిటీషియన్ బయటకు వచ్చేసేసి వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు అందరినీ. అది వాలంటీర్ వ్యవస్థ అవనివ్వండి, గ్రామ సచివాలయం వ్యవస్థని చిన్నభిన్నం చేయడం అవనివ్వండి, బెల్ట్ షాపులు లేవంటాన్ని బెల్ట్ షాపులు ప్రమోట్ చేయడం అవనివ్వండి, నాణ్యమైన మద్యం అనేసి మళ్ళీ మద్యం ధరలు పెంచడం అవనివ్వండి, కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి కరెంట్ ఛార్జీలు పెంచే ప్రక్రియ అవనివ్వండి, ఇలా ప్రజల మీద పన్ను భారం మోపడం ఒకటే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తారు. సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువుల యొక్క ధరలు సామాన్య మానవుడికి అందకుండా చేయడమే చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంటుంది. అవన్నీ హిడెన్ ఛార్జెస్ కనపడవు బయటికి. ఇలా సామాన్య మానవుడికి ఎన్నికలకు ముందు ఒకలా నమ్మబలికిచ్చి గెలిచిన తర్వాత ఇంకోలా దెబ్బ కొట్టడం చంద్రబాబు గారు నైజం. సో ఇప్పుడు చూసుకుంటే మన వాలంటీర్ వ్యవస్థ అవనివ్వండి, ఆయన చెప్పిన 6 గ్యారెంటీలు అవనివ్వండి, డిఎస్సి నోటిఫికేషన్ అవనివ్వండి, ఏది కూడా ఇన్ టైంలో పూర్తి చేయరు ఆయన. వాలంటీర్ వ్యవస్థని ఇంకా కంప్లీట్గా నాకు తెలిసి ఇంకా తీసుకొచ్చే ప్రయత్నమే లేదు, ఇంకా దాన్ని రూపుమాపేస్తారు. అండ్ డిఎస్సి అంటారా, వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు ఎప్పుడో వచ్చే సంవత్సరంలో ఇస్తామనేసి చెప్పేశారు, అది కూడా గ్యారెంటీ లేదు. సో చంద్రబాబు నాయుడు గారిని నమ్మిన ఏ వర్గమైనా సరే అల్టిమేట్గా మోసపోక తప్పదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రామ సచివాలయం వ్యవస్థ. పర్టికులర్లీ గ్రామ సచివాలయంలో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అది వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, మహిళా పోలీసులు అవనివ్వండి, వాళ్ళ పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అంటారు చిన్నపాటి వ్యవస్థని, ఈయన ఎలాగా వ్యవస్థను క్రియేట్ చేయలేడు, అలాంటి మంచి ఆలోచనలు కూడా లేవు ఈయనకి. క్రియేట్ చేయబడ్డ వ్యవస్థని దాని పని దాన్ని చేయనీయకుండా దాన్ని మొత్తాన్ని స్పాయిల్ చేసే పనిలో పడిపోయాడు ఈయన. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఈయన ఏ పార్టీ విజనరీ. ఖచ్చితంగా యూటర్న్ పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు గారు విజనరీ. చెప్పిన మాట గెలిచిన తర్వాత ఏరు దాటాక తెప్పతెగలేయడం, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు విజనరీ. సో చంద్రబాబు నాయుడు గారు ఈ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ మొత్తం దేనికి ఉపయోగపడుతుందంటే ఏ వర్గాన్ని ఏ టైంలో ఎలా మోసం చేయాలనే దానికి ఉపయోగపడుతుంది తప్ప రాష్ట్ర ప్రజలకు కానీ, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కానీ, రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కానీ ఏ రకంగా ఉపయోగపడేదానికి ఆస్కారం అయితే లేదు. ఇప్పుడు ఈ వాలంటీర్లు పాపం వాళ్ళ పరిస్థితి చూస్తే అంతకుముందు కనీసం 5,000 వచ్చి కనీసం బెటర్ జీవనం గడిపేవాళ్ళు. ఈరోజు 5,000 లేదు, ఆ వ్యవస్థ లేదు. 10,000 ఆశపడ్డ దగ్గర వచ్చిన 5,000 పోగొట్టుకొని ఏది లేకుండా రోడ్డు మీద ఖాళీకి నిలబడిపోయారు. ఇప్పుడు నిన్న మొన్న వార్తల్లో ఏంటి, ఇప్పుడు వాళ్ళు వచ్చి మా అందరు ధర్నాలు చేసేదానికి సిద్ధపడుతున్నారు. ధర్నాలు చేస్తే మళ్ళీ వాళ్ళ మీద పోలీసులు ఎక్కదొస్తారు, లాఠీ చార్జీలు జరుగుతాయి. సో ఇలా ఏ వ్యవస్థనైనా ఏ వర్గాన్నైనా సమిష్టిగా తన అవసరానికి ఎలా వాడుకోవాలో చాలా నేర్పుగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ కంప్లీట్గా స్మాష్ అయిపోయినట్టే. ఇంకా 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ అంటారా, అది ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. అది ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ పరంగా ఇప్పుడు మనం ఆయన ఈ టైం కల్లా ఇచ్చేస్తా ఇన్ని ఉద్యోగాలు అంటున్నారు కదా. 2014-2019 మధ్యకాలంలో ఇలానే నమ్మబలికిచ్చే ప్రయత్నం చేశారు. అండ్ 19లో ఆయన దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటో మనం చూసాం. సో ఇప్పుడు కూడా అవే ఢంబికాలు పలుకుతున్నారు తప్ప గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పని చేస్తున్నట్టయితే కనపడట్లేదు నాకైతే. సో చూడాలి, వాలంటీర్ వ్యవస్థ అయిపోయింది, 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ ల్యాగింగ్లో ఉంది, డిఎస్సి ఎప్పుడు ఇస్తారో తెలియదు. నెక్స్ట్ ఏ వర్గాన్ని హిట్ చేస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ.